అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేషనల్ స్కీమ్స్కి సంబంధించినటువంటి టాపిక్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి బిఫోర్ జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామే కానీ ప్రజెంటు ఇప్పుడు ఈ రోజుతో కంప్లీట్ అవబోతున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామే కానీ స్కీమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది లేదండి. ఈ స్కీమ్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి క్వశ్చన్ను ఒకసారి అయితే చూసుకోండి. రేపు రాయబోతున్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానీ అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎగ్జామే కానీ వీటిల్లో ఈ స్కీమ్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 100 క్వశ్చన్స్ ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోలో 100 క్వశ్చన్స్ స్కీమ్స్ మీద మీకు అందించడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. బయట సౌండ్స్ అనేది వస్తున్నాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. PM Suryagar Muft Bijli Yojana was launched in 2024 to provide free electricity to how many households? 2024లో ప్రారంభించిన PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ఎన్ని ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 1 కోటి ఇళ్లకి ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. మనకి ఇక్కడ ప్రతి నెల 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలనేదే దీని యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి? రూప్ టాప్ సోలార్స్ ద్వారా 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వడమే దీని యొక్క లక్ష్యం. విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంటెడ్ ది PM విశ్వకర్మ స్కీమ్? PM విశ్వకర్మ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ MSME. ఏంటంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇక్కడ ఏంటంటే చేతి వృత్తి చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే చేతి వృత్తి అంటే వారికి ఉన్నటువంటి పనులు చేతి వృత్తి చేసుకునేటటువంటి వారు మరియు కళాకారులు వీరికి ఏంటంటే స్కిల్స్ అదేవిధంగా ఆర్థిక సహాయం అందించేటటువంటి పథకం అనమాట PM విశ్వకర్మ పథకం అనమాట. ఓకేనా? ఇది ఏ శాఖకు సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ MSMEకి సంబంధించింది. వెన్ వాజ్ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన లాంచ్డ్? ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2014 ఆగస్టు 28న ప్రారంభించబడింది. 2014 ఆగస్టు 28. ఆయుష్మాన్ భారత్ ప్రొవైడ్స్ హెల్త్ కవర్ అప్ టు హౌ మచ్ ఫర్ ఫ్యామిలీ పర్ ఇయర్? ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి ఎంత ఆరోగ్య బీమా లభిస్తుంది అంటే 5 లక్షల వరకు లభించడం జరుగుతుంది. ఆరోగ్య బీమా 5 లక్షల వరకు లభిస్తుంది. వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ PM కిసాన్ స్కీమ్? PM కిసాన్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఇన్కమ్ సపోర్ట్ ఆఫ్ 6,000 ఫర్ ఇయర్. ఏడాదికి 6,000 ఆర్థిక సహాయం. ఈ స్కీమ్ గురించి చాలామందికి అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. మనకి సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది ఇస్తారండి. PM కిసాన్ స్కీమ్ కింద ప్రతి విడత 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 3 ఇన్స్టాల్మెంట్స్లో అయితే ఇస్తారు. ఓకేనా? జల్ జీవన్ మిషన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ టు ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ బై విచ్ ఇయర్? ఏ ఏడాది నాటికి గ్రామీణ ఇళ్లన్నింటికి కుళాయి ద్వారా నీరు అందించాలని జల్ జీవన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2028 నాటికి ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండాలనేది ఈ జల్ జీవన్ యొక్క మిషన్ యొక్క లక్ష్యం అన్నమాట. విచ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ టు ప్రొవైడ్ లోన్స్ అప్ టు 10 lakh టు నాన్ ఫార్మ్ స్మాల్ ఆర్ మైక్రో ఎంటర్ప్రైజెస్? చిన్న వ్యాపారులకు 10 లక్షల వరకు రుణాలు అందించే పథకం ఏది అంటే PM ముద్రా యోజన. PM ముద్రా యోజన పథకం 10 లక్షల వరకు చిన్న వ్యాపారులకు లోన్ అనేది ఇస్తుంది. లఖ్పతి దీదీ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు హూమ్? లఖ్పతి దీదీ పథకం ఎవరికి సంబంధించింది అంటే ఉమెన్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ SHGs. ఓకేనా? స్వయం సహాయక బృందాల మహిళలకు లఖ్పతి దీదీ పథకం
వీరికి సంబంధించింది. ఎవరు? స్వయం సహాయక బృందాలకు సంబంధించినటువంటి మహిళలకి సంబంధించింది. పిఎం స్వనిధి స్కీమ్ ప్రొవైడ్స్ క్రెడిట్ ఫెసిలిటీస్ టు విచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్? పిఎం స్వనిధి పథకం ఎవరికి రుణ సదుపాయం కల్పిస్తుందంటే స్ట్రీట్ వెండర్స్కి, వీధి వ్యాపారులకి మనకి రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది. పిఎం స్వనిధి పథకం అనేది వీధి వ్యాపారులకు సంబంధించినటువంటి రుణ సదుపాయం కల్పించేటటువంటి పథకం. వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఉడాన్ స్కీమ్? ఉడాన్ పథకం పూర్తి రూపం ఏంటి అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేది ఉడాన్ యొక్క ఫుల్ ఫామ్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. అటల్ పెన్షన్ యోజన ఈజ్ మెయిన్లీ టార్గెటెడ్ ఎట్ విచ్ సెక్టార్? అటల్ పెన్షన్ యోజన ప్రధానంగా ఏ రంగానికి చెందినటువంటి వారి కోసం ఉద్దేశించినది అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించినటువంటి వారి కోసం. ఓకేనా? అసంఘటిత రంగ కార్మికుల కోసం ఏంటి అటల్ పెన్షన్ యోజన ప్రధానంగా ఏ రంగానికి? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించింది. వాట్ ఈస్ ది మ్యాక్సిమం ఏజ్ టు జాయిన్ సుకన్య సమృద్ధి యోజన? సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడానికి బాలిక గరిష్ట వయసు ఎంత ఉండాలి? మ్యాక్సిమం ఏజ్ అనేది ఎంత ఉండాలి? 10 years ఉండాలి, 10 సంవత్సరాలు ఉండాలి. అండర్ పిఎం మాతృవందన యోజన హౌ మచ్ క్యాష్ ఇన్సెంటివ్ ఈజ్ ప్రొవైడెడ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్? పిఎం మాతృవందన యోజన కింద గర్భిణీ స్త్రీలకు ఎంత ఆర్థిక సహాయం అందుతుంది అంటే 5,000 రూపాయలు. మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు అందడం జరుగుతుంది. విచ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ ఎల్ఈడి బల్బ్స్? తక్కువ ధరకే ఎల్ఈడి బల్బులను అందించడానికి ప్రారంభించిన పథకం ఏంటి అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఉజ్వాలా, రాంగ్ ఆన్సర్ ఉజాలా. ఏంటి? ఉజాలా అనేది స్కీమ్ అనమాట. తక్కువ ధరకే ఎల్ఈడి బల్బును అందించడానికి ప్రారంభించిన పథకం ఉజాలా. ఓకేనా? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ప్రధాన్ మంత్రి ఉజ్వాలా యోజన ఈజ్ రిలేటెడ్ టు? ప్రధాన్ మంత్రి ఉజ్వాలా యోజన దేనికి సంబంధించింది అంటే ఎల్పిజి కనెక్షన్కి సంబంధించింది. ఇందాకలా ఉజాలా చూసాం. ఓకేనా? తక్కువ ధరకే ఎల్ఈడీలను ఇచ్చేది ఉజాలా. ఉజ్వాలా అనేది గ్యాస్ కనెక్షన్లకి సంబంధించింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన స్కీము ఉజ్వాలా యోజన. వాట్ ఈస్ ది ఎంట్రీ ఏజ్ ఫర్ ప్రధాన్ మంత్రి జీవన జ్యోతి బీమా యోజన? పిఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరడానికి వయోపరిమితి ఎంత అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు. ఓకేనా? వయోపరిమితి ఎంత? 18 నుంచి 50 సంవత్సరాలు. మిషన్ ఇంద్రధనుసు ఈజ్ రిలేటెడ్ టు? మిషన్ ఇంద్రధనుసు దేనికి సంబంధించింది అంటే పిల్లల టీకాలకు సంబంధించింది, చైల్డ్ వ్యాక్సినేషన్కి సంబంధించింది ఈ యొక్క ఇంద్రధనుసు, మిషన్ ఇంద్రధనుసు అనేది. బేటీ బచావో బేటీ పడావో వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో? బేటీ బచావో బేటీ పడావో ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించడం జరిగిందంటే హర్యానా. ఓకేనా? హర్యానా నుంచి ప్రారంభించారు. విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ 500 cities into స్మార్ట్ సిటీస్? 500 cities into స్మార్ట్ సిటీస్. 500 అంటే 500 నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చడానికి ఉద్దేశించిన పథకం ఏది? స్కీమ్ ఏదంటే అమృత్. ఓకేనా? 500 నగరాలని స్మార్ట్ సిటీలుగా మార్చడానికి ఉద్దేశించిన పథకం అమృత్ అనే పథకం. పిఎం శ్రీ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్? పిఎం శ్రీ పథకం దేని అభివృద్ధికి సంబంధించింది అంటే స్కూళ్ళ అభివృద్ధికి సంబంధించింది. పిఎం శ్రీ అనే పథకం పాఠశాలల యొక్క అభివృద్ధికి సంబంధించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రొవైడ్స్ గ్యారంటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ హౌ మెనీ డేస్? ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి ఎన్ని రోజులు పని గ్యారంటీ ఉంటుంది అంటే 100 రోజులు పని గ్యారంటీ అనేది ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాల వల్ల 125 రోజులు కూడా కండక్ట్ చేస్తారు. ఈ యొక్క పనిని 125 రోజులు కూడా జరిగిస్తారు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 100 రోజులు. పని గ్యారంటీ రోజులు వచ్చేసరికి 100 days అనమాట. సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన వాజ్ లాంచ్డ్ ఆన్ హూజ్ బర్త్ యానివర్సరీ? సంసద్
ఆదర్శ్ గ్రామ యోజన ఎవరి జయంతి సందర్భంగా ప్రారంభించారు అంటే జయప్రకాష్ నారాయణ అనే వారి యొక్క జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఫోకసెస్ ఆన్. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన దేనిపై దృష్టి పెట్టడం జరిగిందంటే గ్రామీణ జీవనోపాధి, రూరల్ లైవ్లీహుడ్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది, గ్రామీణ జీవనోపాధి మీద. పిఎం గ్రామ్ సడక్ యోజన వాజ్ లాంచ్డ్ బై విచ్ పిఎం. పిఎం గ్రామ్ సడక్ యోజనను ప్రారంభించిన ప్రధాని ఎవరు అంటే అటల్ బిహార్ వాజ్పేయి. ఏ సంవత్సరం అంటే 2000లో, 2000 సంవత్సరంలో. ఓకేనా, పిఎం గ్రామ్ సడక్ యోజనని ప్రారంభించడం జరిగింది. స్వామిత్వ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు. స్వామిత్వ పథకం దేనికి సంబంధించింది? ప్రాపర్టీ కార్డ్స్ ఫర్ రూరల్ ల్యాండ్, గ్రామీణ భూములకు ప్రాపర్టీ కార్డులకు సంబంధించింది. పిఎం ఈ బస్ సేవ ఎయిమ్స్ టు డిప్లాయ్ హౌ మెనీ ఎలక్ట్రిక్ బస్సెస్ ఇన్ సిటీస్. పిఎం ఈ బస్సు సేవ కింద ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు అంటే 10,000 బస్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ ప్రొవైడ్స్ లోన్స్ ఫర్ సెట్టింగ్ అప్ గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ 2. స్టాండ్ అప్ ఇండియా పథకం ఎవరికి రుణాలు అందిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ మరియు మహిళా పారిశ్రామికవేత్తలకి అందించడం జరుగుతుంది. పిఎం ప్రణామ్ పథకం దేనికి సంబంధించింది? పిఎం ప్రణామ్ అనేది రసాయన ఎరువుల వాడకం తగ్గించడం ఏదైతే ఉంటుందో, ఓకేనా, దీనికి సంబంధించింది. సాగరమాల ప్రాజెక్టు దేనికి సంబంధించింది? సాగరమాల అనేది పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, ఓకేనా, రేవుల యొక్క అభివృద్ధి, రేవుల అభివృద్ధికి సంబంధించింది. సాగరమాల అనేది రేవుల అభివృద్ధికి సంబంధించింది. భారతమాల పరియోజన దేని అభివృద్ధి కోసం అంటే భారతమాల అంటే జాతీయ రహదారులు, హైవేస్కి సంబంధించింది భారతమాల. సాగరమాల అంటే మనకి ఓడరేవులకి సంబంధించింది. తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులను అందించడానికి ప్రారంభించినటువంటి పథకం స్కీమ్ ఏంటి అంటే తక్కువ ధరకే మెడిసిన్ అనేది అందించే స్కీమ్ ఏంటంటే పిఎం భారతీయ జన్ ఔషధి పరియోజన. ఏంటి? పిఎం భారతీయ జన్ ఔషధి పరియోజనం అనేది స్కీమ్ అన్నమాట. తక్కువ ధరకే మందులు అందించేటటువంటి పథకం. పిఎం డివైన్ స్కీమ్ ఈజ్ స్పెసిఫికల్లీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ విచ్ రీజియన్. పిఎం డివైన్ పథకం ఏ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్దేశించింది? ఏ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్దేశించింది అంటే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య భారతదేశం కోసం, ఈ యొక్క ఈశాన్య భారతదేశ అభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటిది పిఎం డివైన్ స్కీమ్ అనమాట. డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. మిషన్ శక్తి పథకం దేనికి సంబంధించింది? మీకు కంటెంట్ అందించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. దేనికి సంబంధించింది? మిషన్ శక్తి అనేది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది, మహిళా సాధికారత, ఓకేనా, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది. అండర్ పిఎం ఆవాస్ యోజన ది మిషన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ హౌసెస్ ఫర్ ఆల్ బై. పిఎం ఆవాస్ యోజన కింద అందరికీ, అంటే ఈ యొక్క పిఎం ఆవాస్ యోజన కింద అందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యం ఏ ఏడాది వరకు ఉంది అంటే 2026 వరకు ఉందన్నమాట. శ్రేయస్ పథకం ఎవరి కోసం ప్రారంభించబడింది అంటే ఉన్నత విద్య చదవాలనుకున్న వారికి, ఉన్నత విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించింది శ్రేయస్ అనే స్కీమ్ అనమాట. ప్రతి పౌరుని ఆరోగ్య రికార్డులకు డిజిటల్ గుర్తింపునిచ్చే పథకం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. పిఎం కుసుమ్ పథకం దేనికి సంబంధించింది? పిఎం కుసుమ్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు రైతులకు సౌర పంపు సెట్లు అనమాట, సోలార్ పంప్స్ ఫర్ ఫార్మర్స్, దీనికి సంబంధించింది. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ లక్ష్య సంవత్సరం ఏది? ఏంటి? సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ లక్ష్య సంవత్సరం ఏది అంటే 2047. స్వామిత్వ పథకంలో భూముల మ్యాపింగ్ కోసం ఏ సాంకేతికతను ఉపయోగిస్తారు అంటే డ్రోన్ వ్యవస్థను ఉపయోగించడం జరుగుతుంది, ఓకేనా, డ్రోన్లను ఉపయోగిస్తారు. పిఎం ఈ విద్యా ప్రోగ్రాం దేనికి సంబంధించింది అంటే డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది పిఎం ఈ విద్యా ప్రోగ్రాం.
ఫేమ్ ఇండియా పథకం ఏ రంగానికి సంబంధించింది అంటే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించింది. ఫేమ్ ఇండియా పథకం ఏ రంగానికి సంబంధించింది? ఎలక్ట్రికల్ వాహనాలకి. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ బ్రాడ్బ్యాండ్ అందించే పథకం ఏది అంటే భారత్ నెట్. భారత్ నెట్ అనే పథకం గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ బ్రాడ్బ్యాండ్ అందించేటటువంటి స్కీమ్ అనమాట. ఓకేనా. పిఎం దక్ష్ యోజన ఎవరి నైపుణ్య అభివృద్ధి కోసం అమలు చేయబడుతుంది అంటే బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీరి కొరకు మనకి అమలు చేయబడుతుంది అనమాట పిఎం దక్ష్ అనే పథకం. నామినీ గంగే కార్యక్రమం దేనికోసం ప్రారంభించబడింది అంటే క్లీనింగ్ రివర్ గంగా నది శుద్ధీకరణ కోసం ఈ యొక్క ఏదైతే నామినీ గంగే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే భారత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్వహిస్తుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దేనిని నిర్ధారిస్తుంది అంటే మనకి రేషన్ కార్డు ఎక్కడైనా వాడుకునే సదుపాయం కల్పిస్తుంది. ఓకేనా. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దేనిని నిర్ధారిస్తుంది? రేషన్ కార్డు ఎక్కడైనా వాడుకునే సదుపాయం. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ దేనికోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అనమాట. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఈజ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. హృదయ్ పథకం దేనికి సంబంధించిందంటే వారసత్వ నగరాల అభివృద్ధికి సంబంధించింది. వారసత్వ నగరాల అభివృద్ధికి. నిపుణ్ భారత్ మిషన్ దేనికి సంబంధించింది? నిపుణ్ భారత్ మిషన్ అనేది ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం. ఏంటి? ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం. పిఎం పోషణ్ పథకం దేని యొక్క కొత్త పేరు? పిఎం పోషణ్ పథకం దేని యొక్క కొత్త పేరు అంటే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఈ యొక్క పిఎం పోషణ్ స్కీమ్ అనమాట. మిడ్ డే మీల్ స్కీమ్ అనమాట. ఓకేనా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ వీడియోలో 50 వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఈ 50 క్వశ్చన్స్ ఒకసారి అయితే చూసుకోండి. ఎగ్జామ్కి అయితే ఉపయోగపడతాయి. ఇటు ఆర్ఆర్బీ రైల్వేకి సంబంధించి కానీ అటు ఎస్ఎస్సికి సంబంధించి కానీ అందరికీ ఉపయోగపడేటటువంటి స్కీమ్స్ అండి ఇవి. రిమైనింగ్ 50 కూడా మీకు తర్వాత వీడియోస్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఎవరైనా క్లిక్ చేసి జాయిన్ ఉన్నట్లయితే